వెల్కమ్ టు ఐఏసీ. సో ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ షిఫ్ట్ 1 ఏదైతే ఉందో సో ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో మనకి ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ క్లాసెస్ అనేవి మనకి అమీర్పేట్ బ్రాంచ్లో సో రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళు డెమోకి అటెండ్ కావచ్చు. సో రేపు మీరు అమీర్పేట్ బ్రాంచ్లో సో డెమో ఉంటుంది. సో ఒకసారి డెమో వినండి. సో మీకు తెలిసిన ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో సో వాళ్ళకి న్యూస్ కావాలంటే పాస్ చేయొచ్చు. సో రేపు ఒక్కరోజే మీకు ఫ్రీ డెమో అనేది ఉంది. సో ఒకసారి అటెండ్ కండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి ఆల్రెడీ తెలుసు నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనకి ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి నరేంద్ర మోడీ అవుతుంది. సో అట్లనే మనకి నీతి ఆయోగ్ యొక్క ఎవరైతే ఉన్నారో మనకి సిఇఓ. సో సిఇఓ నేమ్ ఆల్రెడీ తెలుసు, అమితాబ్ కాంత్. సో అమితాబ్ కాంత్ మనకి నీతి ఆయోగ్ యొక్క సీఈఓగా ఉన్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మనకి నీతి ఆయోగ్ యొక్క ఏదైతే మనకి ఎబ్రివేషన్ ఉందో సో ఆ ఎబ్రివేషన్ని కూడా ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మనకి నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడుగుతారు. 2015 Jan 1. సో ఇవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్. సో క్వశ్చన్ రిలేటెడ్ టు అరావళి రేంజ్. సో అరావళి పర్వతాలకి సంబంధించిన క్వశ్చన్. సో మేబీ అరావళి పర్వతాలు ఎక్కడ ఉన్నాయి, ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో అరావళి పర్వతాలు ఎక్కడ ఉన్నాయని అడుగుండొచ్చు, లేదా అరావళి పర్వతాలు అనేవి ఎక్కడ లేవు అని అడుగుండొచ్చు. సో ఈ రెండిట్లో మేబీ ఒక క్వశ్చన్ సో ఈ ఫ్రేమ్లో మనకి ఎగ్జామ్లో అడిగుండొచ్చు. సో స్టూడెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు అరావళి రేంజ్ అని చెప్పి. సో అరావళి అనగానే మీకు వెంటనే గుర్తుకు రావాల్సిన స్టేట్ ఏది అంటే మనకి రాజస్థాన్ అని చెప్తాం. సో మెయిన్లీ అరావళి మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. సో రాజస్థాన్ నుంచి ఇవి మనకి గుజరాత్ ఏరియా ఏదైతే ఉందో సో గుజరాత్ ఢిల్లీ రిడ్జ్ వరకు, సో ఢిల్లీ రిడ్జ్ వరకు ఇవి కంటిన్యూగా ఉన్నాయి మనకి. కానీ మెయిన్ స్టేట్ వచ్చేసి మనకి ఏది అంటే మనకి ఎక్కువగా ఉన్నవి రాజస్థాన్లోనే. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అరావళి ఏ కేటగిరీకి చెందింది అని అడుగుతారు. సో ఓల్డెస్ట్ మౌంటైన్స్ అండ్ దట్ టు ఏ మౌంటైన్స్ అంటే ఫోల్డ్ మౌంటైన్స్. సో పురాతన ముడత పర్వతాలు ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్గా దేన్ని చెప్తాము అంటే అరావళిని చెప్తాం. నెక్స్ట్ అరావళిని ఇంకెట్లా పిలవచ్చు అంటే మనం అవక్షేపణ పర్వతాలు అని కూడా పిలవచ్చు, రెసిడ్యువల్ మౌంటైన్స్. అంటే జనరల్గా మనకి మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో సో మౌంటైన్స్ ఆరిజినేట్ అయినప్పుడు మేబీ ఈ పొజిషన్ సో కొన్ని రోజులకి బికాస్ ఆఫ్ విండ్ వల్ల కానీ వాటర్ వల్ల కానీ సో క్రామక్షయం చెందడం అంటాం, ఎరోజన్ చెందడం వల్ల సో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ని షేప్ని ఇట్లా మారిపోతూ వస్తాయి. సో ఆ చేంజ్ వల్ల అట్లాంటి మౌంటైన్స్ని కానీ పర్వతాలని కానీ మనం ఎలా పిలుస్తామంటే రెసిడ్యువల్ మౌంటైన్స్, అవక్షేపణ పర్వతాల కింద పిలుస్తాం. సో మనకి ఏవైతే అరావళి మౌంటైన్స్ ఉన్నాయో సో అవి ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెసిడ్యువల్ మౌంటైన్స్ ఈ రెండు కేటగిరీలో కూడా వస్తాయి. ఇంకొకటి అరావళి మౌంటైన్స్లో మనకి హైయెస్ట్ పీక్ ఏది అని అడుగుతారు. సో అరావళి మౌంటైన్స్లో హైయెస్ట్ పీక్ వచ్చేసి మనకి గురుశిఖర్, ఎత్తైన శిఖరం వచ్చేసి గురుశిఖర్గా చెప్పొచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అరావళి మౌంటైన్స్కి ఇంకొక నేమ్ ఏమన్నా ఉందా ఈ పర్వతాలకి అంటే లైన్ ఆఫ్ పీక్స్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ నోన్ యాజ్ లైన్ ఆఫ్ పీక్స్. సో ఇక్కడున్న హిల్ స్టేషన్ ఆల్రెడీ మీకు తెలుసు మౌంట్ అబు. సో మౌంట్ అబు అనే మనకి హిల్ స్టేషన్ ఉంది. సో ఇక్కడ దిల్వారా అనే జైన్ ఫేమస్ టెంపుల్ కూడా మనకి రాజస్థాన్లో ఉంది. అండ్ రాజస్థాన్లో ఉన్న ఇంపార్టెంట్ డెజర్ట్ వచ్చేసి మనకి ఏది అంటే థార్. సో అట్లానే భారతదేశంలో అతి పొడవైన నది లాంగెస్ట్ రివర్ అని దేని చెప్తామంటే గంగా చెప్తాం. సో భారతదేశంలో స్మాలెస్ట్ రివర్, అతి చిన్న నది కూడా మనకి రాజస్థాన్లో ఉంది, దాని పేరు అర్వారి. సో అర్వారి అనేది భారతదేశంలో అతి చిన్న నది, స్మాలెస్ట్ రివర్ ఇన్ ఇండియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. సో అట్లానే ఇంకొక చిన్న నది అంటే స్మాలెస్ట్ వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ రివర్ ఇన్ రాజస్థాన్ సో అది వచ్చేసి మనకి లూని. భారతదేశంలో మనకి అతి చిన్న నది వచ్చి అర్వారి రాజస్థాన్లో ఉంది. దాని తర్వాత ఏవైతే మనకి స్మాలెస్ట్ రివర్స్ ఉంటాయో, చిన్న నదులు ఉంటాయో సో వాటిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్గా లూని చెప్తాం. సో లూని కూడా మనకి ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. దీనిని మనం ఏమని పిలుస్తాము అంటే సాగర్ మాతా ఆఫ్ రాజస్థాన్, సాగర్ మాతా ఆఫ్ రాజస్థాన్ అని కూడా పిలవచ్చు. సో అట్లానే మనకి రాజస్థాన్లో ఉన్న ఇంపార్టెంట్ లేక్ ఏది అంటే మనకి సాంబార్ లేక్ అని చెప్తాం. అట్లానే రాజస్థాన్లో ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ ఏది అంటే మనకి రణథంబోర్. సో రణథంబోర్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. సో అట్లానే రాజస్థాన్లో ఇంపార్టెంట్ సిటీస్ ఏవి అంటే ఒకటి ఉదయ్పూర్ అని చెప్తాం. సో ఉదయ్పూర్ని ఏమని పిలుస్తారు అంటే వైట్ సిటీ కింద కూడా పిలవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జైపూర్. సో జైపూర్ని ఏమని పిలుస్తామంటే పింక్ సిటీ అని చెప్పి పిలుస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి జోధ్పూర్. సో జోధ్పూర్ని ఏమని పిలుస్తామంటే
చెప్తామంటే బ్లూ సిటీ. సో జోధ్పూర్ని బ్లూ సిటీ, జైపూర్ని పింక్ సిటీ అండ్ ఉదయ్పూర్ని వచ్చేసి మనం వైట్ సిటీగా పిలవచ్చు. సో ఇవి రాజస్థాన్ ఓరియంటెడ్లో ఉన్న ఇంపార్టెంట్ జీకే ఫ్యాక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి హూ ఈస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో భారత ఉపరాష్ట్రపతి ఎవరు అంటే ప్రస్తుతం భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతిగా ఉన్నది ఎవరు అంటే మనకి వెంకయ్య నాయుడు. సో వెంకయ్య నాయుడు మనకి ఇప్పుడు ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. సో ఆల్రెడీ ప్రీవియస్లో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాస్ మీద అడుగుతున్నారు. సో వీళ్ళల్లో స్టాటిక్ జీకే ఏదైతే ఉందో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద, ఆ స్టాటిక్ జీకే చూద్దాం. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ వన్, అసలు మనకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు అని అడుగుతారు. సర్వేపల్లి రాధాకృష్ణ. సో సర్వేపల్లి రాధాకృష్ణ భారతదేశం యొక్క మొదటి ఉపరాష్ట్రపతి అండ్ 2 సార్లు చేశారు. అంటే మనకి ఆల్మోస్ట్ 1952 నుంచి 62, 1952 నుంచి 62 దాకా భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఉన్నది ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. అట్లనే మనకి భారతదేశంలో భారతరత్న ఏదైతే ఉంటుందో, సో మొట్టమొదటి భారతరత్నాన్ని 3 వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. సో అందులో ఒక పర్సన్ వచ్చేసి మనకి సర్వేపల్లి రాధాకృష్ణగా చెప్పొచ్చు. అట్లానే మనకి భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం వైస్ ప్రెసిడెంట్ ఎవరు, ముస్లిం ఉపరాష్ట్రపతి ఎవరు అని అడిగితే కనుక జాకీర్ హుస్సేన్. సో జాకీర్ హుస్సేన్ ఫస్ట్ ముస్లిం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే మనకి, సో పదవిలో ఉండగానే సో చనిపోయిన ఉపరాష్ట్రపతి ఎవరు అని అడగచ్చు. పదవిలో ఉండగానే చనిపోయిన ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్. ఈయన ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా కూడా పనిచేశారు. సో కృష్ణకాంత్ ఎవరైతే ఉన్నారో పదవిలో చనిపోయిన ఉపరాష్ట్రపతిగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకి మొహమ్మద్ అన్సారీ. సో మొహమ్మద్ అన్సారీ ఎవరైతే ఉన్నారో, సో వెంకయ్య నాయుడు కన్నా ముందర సో ఈయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేశారు. ఈయన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అంటే వెంకయ్య నాయుడు. అంటే ప్రజెంట్ పర్సన్ అడిగారు కాబట్టి నెక్స్ట్ మేబీ ఫస్ట్ పర్సన్ అడిగితే సర్వేపల్లి రాధాకృష్ణ అని చెప్పొచ్చు, లేదా వెంకయ్య నాయుడు కన్నా ముందర ప్రీవియస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మొహమ్మద్ అన్సారీ చెప్పొచ్చు, లేదా ఆఫీస్లో ఉన్నప్పుడు చనిపోయిన పర్సన్ ఎవరు అంటే పదవిలో ఉండగా చనిపోయిన పర్సన్ ఎవరు అంటే కృష్ణకాంత్గా చెప్పొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని పక్కన పెడితే మనకి సబ్జెక్ట్ ఓరియంటెడ్లో చూడాలి అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్ అంటే 63 to 69, 63 నుంచి 69 మధ్యలో ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రకరణలు, అవన్నీ కూడా ఎవరి గురించి చెప్తున్నాయి అంటే ఉపరాష్ట్రపతి గురించే చెప్తున్నాయి. సో 63 ఏదైతే ఉందో ఇది ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 63 డినోట్స్ సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ దేర్. భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఉండాలి లేదా ఉపరాష్ట్రపతి గురించి చెప్పేది మొట్టమొదటి ఆర్టికల్ ఏది అంటే 63గా చెప్తాం, ఆర్టికల్ 63. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 64. భారత ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో సో ఆయన రాజ్యసభ చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఆల్సో యాక్ట్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని చెప్పేది ఏది అంటే మనకి ఆర్టికల్ 64గా చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 65 ఉంటుంది. అంటే జనరల్గా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి సో చనిపోయినా లేకపోతే ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోయినా సో తాత్కాలికంగా ఉపరాష్ట్రపతి సో రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు. సో వ్యవహరించే తీరు ఏదైతే ఉంటుందో సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏది అంటే ఆర్టికల్ 65గా చెప్తాం. సో నెక్స్ట్ 66 వచ్చేసి ఏది అంటే మనకి క్వాలిఫికేషన్. సో ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎలక్షన్ గురించి చెప్తుంది. ఉపరాష్ట్రపతి ఎలా ఎన్నికవుతారు, సో ఎన్నిక విధానం ఏంటి, ఇవన్నీ కూడా 66లో ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 67 ఆయన యొక్క పదవీ కాలం, ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత అనేది మనకి ఈ 67లో ఉంటుంది. సాధారణంగా ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత అంటే 5 years. సో ఉపరాష్ట్రపతి కానీ లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ వాళ్ళ యొక్క పదవీ కాలం 5 years ఉంటుంది. సో అది మెయిన్ థింగ్. నెక్స్ట్ మనకి 68 సో 68 ఏం చెప్తుంది అంటే సో నెక్స్ట్ ఈ ఉపరాష్ట్రపతి టర్మ్ అయ్యేలోపు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉంటుందో సో దానిని అమలు చేయాలి, లేకపోతే ఉపరాష్ట్రపతి రాజీనామా చేస్తే సో నెక్స్ట్ ఎవరిని నియమించాలి, ఎప్పుడు ఎన్నిక పెట్టాలి, దీనికి సంబంధించి అంటే న్యూ వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడానికి కావాల్సింది అంతా కూడా మనకి ఏ ఆర్టికల్లో ఉంటుందంటే 68. సో లాస్ట్కి వచ్చేసి మనకి 69 ప్రమాణ స్వీకారం. ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం 69లో ఉంటుంది. ఉపరాష్ట్రపతి యొక్క ఎలక్షన్ 66లో ఉంటుంది. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా కూడా చెయ్యొచ్చు అని ఎక్కడ ఉంటుందంటే 64. సో మీరు 64, 66, 69 కాన్సెప్చువల్ పరంగా గుర్తుపెట్టుకోవాలి. సో జీకే పరంగా అయితే ఈ క్వశ్చన్ సరిపోతాయి. సో ద నెక్స్ట్ వన్.
నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ కామన్ సాల్ట్. సో మనకి కామన్ సాల్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రసాయనిక నామం ఏంటి అని అడుగుతున్నారు. సోడియం క్లోరైడ్ NaCl. ఆల్రెడీ మనకి N2O లాఫింగ్ గ్యాస్ ఏదైతే ఉందో సో దాని గురించి అడిగారు. సో అట్లనే సోడియం కార్బోనేట్ అండ్ సోడియం బైకార్బోనేట్ ఏవైతే ఉంటాయో మనకి వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. సో సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్ బేకింగ్ సోడా. సో అట్లనే మనకి ఇంకొకటి వచ్చేసి కాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్ NaOH. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి వాటిని కూడా చూసుకోండి, ఫార్ములాస్ ఉన్నవి. సో ఇలాంటివి కూడా మనకు అవసరం. అట్లనే మనకి డ్రై ఐస్ అని చెప్పి దేన్ని పిలుస్తారు, అని అడగచ్చు. కార్బన్ డైఆక్సైడ్ CO2ని. సో ఇలాంటి కెమిస్ట్రీ రిలేటెడ్ రసాయనిక నామాలు, మూలకాల యొక్క ఉపయోగాలు, ఎలిమెంట్స్ యొక్క ఉపయోగాలు. సో జనరల్గా మనకి ఏదైతే ఈ చిప్స్ ప్యాకెట్ లేదా లేస్ ప్యాకెట్ లాంటి వాటిలో ఏదైతే మనకి వాక్యూమ్ ఎయిర్ ఉంటుందో సో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాంట్లో ఎలాంటి ఎయిర్ అంటే ఏ మూలకాన్ని దాంట్లో నింపుతారు, ఏ గ్యాస్ని దాంట్లో నింపుతారు, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. లేదా ఇనుము తుప్పు పట్టకుండా ఉండడానికి ఏదైతే కోటింగ్ చేస్తామో ఆ ప్రాసెస్ని ఏమని పిలుస్తారని అడుగుతారు, గ్యాల్వనైజేషన్. సో ఇలాంటి ప్రాసెస్ల గురించి, ఆస్మోసిస్ ఏదైతే ఉందో సో ఆస్మోసిస్ గురించి, వీటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో మేబీ నెక్స్ట్ షిఫ్ట్లో అడిగితే ఫార్ములాస్ అడగచ్చు, లేదా అలాంటి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ఏవైనా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పార్టీ నేమ్ ఆఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్. సో మనకి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన యొక్క పార్టీ పేరు అడిగారు. సో ఆయన యొక్క పార్టీ నేమ్ వచ్చేసి మనకి తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్. సో తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అనేది సో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ యొక్క పార్టీ నేమ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జౌల్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ వాట్. సో జౌల్ అనేది దేనికి ప్రమాణం అని అడిగారు. సో ఆప్షన్స్లో మనకి ఎనర్జీ ఉందని చెప్పారు స్టూడెంట్స్, యాజ్ వెల్ యాజ్ ఫోర్స్ అంటే బలం ఉంది అని చెప్పారు. సో మనకి ఫోర్స్కి జనరల్గా న్యూటన్స్ ఇలాంటి యూనిట్స్ని తీసుకుంటాం. సో ఎనర్జీకి వచ్చేటప్పటికి మనం దేన్ని యూనిట్గా తీసుకుంటామంటే జౌల్. సో జౌల్ని ఎనర్జీ, శక్తి యొక్క యూనిట్గా తీసుకుంటాం. నెక్స్ట్ వన్, how many symbols are there in hexadecimal? Maybe it is a maths related question. So ఎన్ని hexadecimal లో ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. సో hexadecimal లో మనకి టోటల్ గా ఉండేవి ఎన్ని అంటే 16. సో నెక్స్ట్ వన్, which point which divides separates US and Russia. సో యుఎస్ని రష్యాని విడదీసేది ఏది అంటే బేరింగ్ జలసంధి. సో మనకి బేరింగ్ జలసంధి ఏదైతే ఉందో సో అది US అండ్ రష్యాని విడదీస్తుంది. సో దాన్ని బేరింగ్ స్ట్రైట్ అంటున్నాం. సో బేరింగ్ జలసంధి యుఎస్ని అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యాని విడదీస్తుందని చెప్పొచ్చు. సో ఇట్లానే ఆల్రెడీ మనం స్ట్రైట్స్ గురించి, ఏవైతే జలసంధులు ఉంటాయో వాటి గురించి ఆల్రెడీ మాట్లాడాం. సో డేవి స్ట్రైట్ కానీ, లేకపోతే డోవర్ స్ట్రైట్ కానీ, బార్ స్ట్రైట్ కానీ, మలాకా, వీటన్నిటి గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఇక్కడ కొన్ని కోడ్స్తో గుర్తుపెట్టుకోవడానికి చూద్దాం. GDP అంటాం కదా, అట్లా మీరు GDI అని గుర్తుపెట్టుకోండి. GDI. సో G అంటే అర్థం ఇక్కడ గ్రీన్లాండ్ అని, గ్రీన్లాండ్. నెక్స్ట్ I అంటే ఇక్కడ అర్థం ఐస్లాండ్. సో గ్రీన్లాండ్కి ఐస్లాండ్కి మధ్యలో ఉన్న స్ట్రైట్ జలసంధి పేరు వచ్చేసి మనకి డెన్మార్క్ స్ట్రైట్. సో మనకి డెన్మార్క్ జలసంధి వేటి మధ్య ఉంది అంటే గ్రీన్లాండ్ అండ్ ఐస్లాండ్. సో ఇంకొక కోడ్ యూజ్ చేద్దాం, IPS అని చెప్పేసి. సో I అంటే ఇండియా అండ్ S అంటే శ్రీలంక. సో ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్నది మనకి పాక్ జలసంధిగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇంకొకటి చూద్దాం, దానిని ABT అని గుర్తుపెట్టుకోవచ్చు. ABT. A అంటే అర్థం ఇక్కడ ఆస్ట్రేలియా. సో T అంటే ఇక్కడ అర్థం టాస్మానియా. సో టాస్మానియా సముద్రానికి ఆస్ట్రేలియాకి మధ్యలో ఉన్న జలసంధి పేరు ఏది అంటే బాస్ జలసంధి. సో మనకి బాస్ స్ట్రైట్ అనేది ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియాకి టాస్మానియాకి మధ్యలో. సో నెక్స్ట్ వచ్చేసి మనం స్కామ్ కింద గుర్తుపెట్టుకుందాం, స్కామ్. సో SC అంటే ఇక్కడ సౌత్ చైనా సీ. ఏ అంటే ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్. సౌత్ చైనా సీకి అండమాన్ నికోబార్కి మధ్యలో ఉన్నది ఏది అంటే మనకి మలక్కా స్ట్రైట్. సో మలాకా స్ట్రైట్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే సో సౌత్ చైనా సీకి అండమాన్ అండ్ నికోబార్కి మధ్యలో ఉందని చెప్పచ్చు. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ క్యాట్ ఫ్యామిలీ. సో క్యాట్ ఫ్యామిలీకి ఇంకొక నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఫ్యాలిడే. సో ఫ్యాలిడే అనేది సో పిల్లి జాతి ఏదైతే ఉంటుందో సో ఆ పిల్లి జాతికి సంబంధించి ఇంకొక నామం వచ్చేసి ఫ్యాలిడేగా చెప్పచ్చు.
సో నెక్స్ట్ వచ్చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్ట్రీట్. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనకి ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. జనరల్గా ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనకి ముంబైలో ఉంది. బట్ ఇక్కడ అడిగేది ఏంటంటే ప్రత్యేకంగా స్ట్రీట్ అడుగుతున్నారు. సో దలాల్ స్ట్రీట్, సో దలాల్ వీధి ఏదైతే ఉందో సో అక్కడ మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉంది. సో జనరల్గా మనకి ఆల్రెడీ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం, అది చాలా ఫేమస్. అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి మనకి వాల్ స్ట్రీట్లో ఉంది. సో అట్లానే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది దలాల్ స్ట్రీట్లో ఉంది. Next one, during the Muslim League, who was the Governor General of India and where was the Muslim League started? So జనరల్గా మనకి 1903 1903 ఆ ప్రాంతంలో సో మనకి లార్డ్ కర్జన్ ఎవరైతే ఉంటారో 1903 ఆ ప్రాంతంలో లార్డ్ కర్జన్ సో బెంగాల్ని విభజించాలి, ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా కుదరట్లేదు, సో వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ అని చెయ్యాలి. సో వెస్ట్ బెంగాల్లో మ్యాక్సిమం మెజారిటీ హిందూస్ ఉంటే ఈస్ట్ బెంగాల్లో మ్యాక్సిమం మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు. సో వీళ్ళని పరిపాలనా పేరుతో విడదీద్దాం, 2 parts కింద విడదీద్దామని 1903లో సో బ్రిటిషర్స్ ముందుకు వచ్చి ఉండే. సో దాని తర్వాత సో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళు వందే మాతర ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం, స్వదేశీ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం, సో ఇట్లాంటివన్నీ కూడా బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఉద్యమాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సో దాని తర్వాత 1905లో లార్డ్ కర్జన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన బెంగాల్ని వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్గా విడదీస్తున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది. సో దాని తర్వాత 1906 1906లో సో మనకి ఢాకా, బంగ్లాదేశ్లోని ఢాకాలో నవాబ్ సలీముల్లా ఖాన్, సో మనకి నవాబ్ సలీముల్లా ఖాన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఏం అనౌన్స్ చేశారు అంటే సో మేము ముస్లిం లీగ్ని పెడుతున్నాం. 1906లో ముస్లిం లీగ్ స్థాపించబడింది. దాన్ని స్థాపించిన పర్సన్ ఎవరు అంటే మనకి సలీముల్లా ఖాన్, ఢాకా నవాబ్. సో అది ఇక్కడ మెయిన్ థింగ్. ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే ఆ ముస్లిం లీగ్ పెట్టినప్పుడు ఉన్న మనకి బ్రిటిష్ ఆఫీసర్ ఎవరు అని అడుగుతున్నారు, లార్డ్ కర్జన్. సో అట్లనే ముస్లిం లీగ్ ఎక్కడ స్థాపించారు అని అడుగుతున్నారు, ఢాకా బంగ్లాదేశ్. అది ఏ ఇయర్లో అని అడిగితే 1906లో ఇది స్థాపించబడింది. నెక్స్ట్ వన్, హూ వాస్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఇండియన్ రైల్వే. అసలు మనకి ఇండియన్ రైల్వేస్ అనేవి బిఫోర్ ఇండిపెండెన్సే స్టార్ట్ అయ్యాయి నార్మల్గా రైల్వేస్ అనేవి. సో జనరల్గా ఇక్కడ ఇండియా అని ఇవ్వకుండా హూ ఇస్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రైల్వే అని ఇస్తే మాత్రం ఆన్సర్ వచ్చేసి మనకి ఎఫ్సి బాద్వర్. సో ఎఫ్సి బాద్వర్ అనే ఆయన ఏమంటారు రైల్వే యొక్క మొట్టమొదటి చైర్మన్. ఇండియన్ వాడకూడదు, రైల్వే యొక్క మొట్టమొదటి చైర్మన్. సో బిఫోర్ ఇండిపెండెన్స్. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వస్తే సో వినోద్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ప్రీవియస్గా మనకి రైల్వే చైర్మన్గా వర్క్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం రైల్వే చైర్మన్గా ఎవరు ఉన్నారు అంటే సునీత్ శర్మ. సో ప్రస్తుతం మనకి సునీత్ శర్మ మనకి రైల్వే చైర్మన్గా ఉన్నారు. ఈయనకున్న ముందర వినోద్ కుమార్ యాదవ్ ఉన్నారు. అసలు భారతదేశంలో రైల్వే వ్యవస్థ స్థాపించింది బ్రిటిషర్సే. సో మొట్టమొదటి రైల్వే చైర్మన్గా ఉన్నది మాత్రం ఎవరు అంటే ఎఫ్సి బాద్వర్ అనే పర్సన్. సో ద నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ జపాన్ పార్లమెంట్. సో జపాన్ పార్లమెంట్ యొక్క నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. దాని యొక్క నేమ్ వచ్చేసి మనకి ద డైట్. సో ద డైట్ అనేది జపాన్ పార్లమెంట్ యొక్క నేమ్. అదే ఇండియన్ పార్లమెంట్ యొక్క నేమ్ వచ్చేసి సంసాద్, మనం సంసాద్ అని పిలుస్తాం. సో ఇది దాని పేరు. అట్లనే ఆఫ్ఘనిస్తాన్ యొక్క పార్లమెంట్ పేరు వచ్చేసి మనకి షోరా. సో షోరా అనేది ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ యొక్క పేరు. అట్లనే యుఎస్ఏ యొక్క పార్లమెంట్ పేరు వచ్చేసి మనకి కాంగ్రెస్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఆఫ్ లోక్సభ. సో యాక్చువల్గా మనకి స్టూడెంట్ పర్టికులర్గా క్వశ్చన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ వాళ్ళు క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని బట్టి క్వశ్చన్ చూద్దాం. సో జనరల్గా మనకి లోక్సభలో మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఎంత అంటే 552, 552. సో దీంట్లో ఎంతమంది స్టేట్స్ నుంచి ఎన్నుకోబెడతారు అంటే 530. సో నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ నుంచి ఎంతమంది అంటే 20. ఆంగ్లో ఇండియన్స్ ఎంతమంది అంటే 2. నేను ఇప్పుడు ప్రజెంట్ దాని గురించి మాట్లాడలేదు, బేసిక్గా మాట్లాడుతున్నాను. ద ఫస్ట్ మనకి ఎప్పుడైతే 1952 1952 17th ఏప్రిల్ ఫస్ట్ లోక్సభ స్టార్ట్ అయిందో సో అప్పటి నుంచి చూసుకుంటే జనరల్గా మనకి మాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 552. సో 530 ఏమో మనకి స్టేట్స్కి సంబంధించి, 20 కేంద్రపాలిత ప్రాంతాలు, 2 ఆంగ్లో ఇండియన్స్. సో ఇక్కడ ఒకసారి చూస్తే నార్మల్గా మనకి ఎంతమంది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ దట్ లోక్సభ అని అడుగుతున్నారు. సో మేబీ అది స్టేట్స్ రిలేటెడ్ అయి ఉండాలి. సో స్టేట్స్ రిలేటెడ్ అని కనుక అడిగితే సో ఆన్సర్ వచ్చేసి మనకి 530 అవుతుంది. సో అలా అడగలేదు,
ప్రజెంట్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ అడిగారు అనుకుందాం. సో మనకి ప్రజెంట్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉన్నారు, 545, 545 మంది ఉన్నారు. బట్ ఆప్షన్స్లో ఎక్కడ మనకి 545 అనేది లేదు కాబట్టి మేబీ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు 530 అనుకోవచ్చు. సో ఇంకొకటి, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనకి 104 అమెండ్మెంట్ అనేది పాస్ అయిందో, సో జనరల్గా అదేంటంటే రాజ్యాంగం రాసినప్పుడు అంటే కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో సో అది కంపోజ్ చేసినప్పుడు సో అక్కడ కొంతమంది ఏమని భావించారు అంటే ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉండాలి, రిజర్వేషన్ కల్పించాలి అని. సో దాంతో వాళ్ళు డిస్కస్ చేసుకున్న తర్వాత సో ఎప్పుడైతే మనకి ఈ రాజ్యాంగం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి 10 years వరకు అటు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో రాష్ట్ర శాసనసభలు సో వాటిలో కానీ లేకపోతే మనకి పార్లమెంట్లోని లోక్సభలో కానీ సో 10 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకి ఈ రిజర్వేషన్లు అనేవి కల్పించబడతాయి మెంబర్షిప్లో. సో దాని తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. సో రీసెంట్గా ఏం జరిగిందంటే 2021 Jan 25కి ఈ ఏదైతే మనకి ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళ ముగ్గురికి ఏదైతే మనం లోక్సభలో రిజర్వేషన్ని కల్పిస్తున్నామో ఆ లోక్సభలో రిజర్వేషన్ అనేది మనకి 25th Janకి కంప్లీట్ అవుతుంది. సో అందుకని వీళ్ళు ఏం చేశారు అంటే 104th అమెండ్మెంట్ తీసుకొచ్చారు, 104వ సవరణ. ఈ 104వ సవరణ ప్రకారం ఏంటంటే ఎవరికైతే ఎస్సీ ఎస్టీ ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తున్నామో అటు లోక్సభలో కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ దానిని ఇంకొక 10 years పొడిగిచ్చారు, ఎక్స్టెండ్ చేశారు. అంటే మళ్ళీ ఈ డేట్ కాస్త ఎక్కడికి వెళ్ళిందంటే 2030 వరకు ఈ లోక్సభలో కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో సో అది పొడిగించబడింది. ఎస్సీ ఎస్టీలతో పాటు ఇంకొక పర్సన్స్ కూడా ఉన్నారు, ఆంగ్లో ఇండియన్స్. ఎంతమందిని ఆంగ్లో ఇండియన్స్ని నియమిస్తాము అంటే ఇద్దరిని. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని లోక్సభలో నియమిస్తారు. సో వీళ్ళు కూడా ఎక్స్టెండ్ అవుతూ వచ్చారు. బట్ వీళ్ళు కూడా వీళ్ళ యొక్క డేట్ ఏదైతే ఉందో అది Jan 25కి కంప్లీట్ అవుతుంది. సో Jan 25 తర్వాత అంటే నెక్స్ట్ నుంచి మనకి ఎవరైతే ఈ ఆంగ్లో కమ్యూనిటీ ఉందో వాళ్ళు ప్రెసిడెంట్తో నియమించబడరు. వీళ్ళకున్న ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో సో అది ఎక్స్టెండ్ చేయబడలేదు. ఏ సవరణ ద్వారా ఎక్స్టెండ్ చేయబడలేదు అంటే 104. సో అందుకే చాలా మందికి డౌట్, ఇద్దరు ఆంగ్లో కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు లేరు కదా అని. సో మనకి phase 1లో ఒక క్వశ్చన్ ఇచ్చారు, భారత రాష్ట్రపతి లోక్సభలో ఎంతమంది ఆంగ్లో ఇండియన్స్ని నియమిస్తారు అని. అది యాక్చువల్గా బేసిక్ దాన్ని డిపెండ్ చేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, మీరు ఆన్సర్ పెట్టాలి. దట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరిని నియమిస్తారు. అది ఇప్పటికొస్తే గనక సో 104th అమెండ్మెంట్ ప్రకారం ఎవరికి రిజర్వేషన్ని పొడిగించే దానిని ఇంకా ఎక్స్టెండ్ చేయలేదు అంటే ఆంగ్లో ఇండియన్స్కి ఎక్స్టెండ్ చేయలేదు. ఎస్సీ ఎస్టీలకి ఎంతవరకు ఎక్స్టెండ్ చేశారు అంటే 2030 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇంకొకటి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఈ లోక్సభ ఏదైతే ఉందో మొట్టమొదటి లోక్సభ ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 17th April 1952, 1952లో ఇది స్టార్ట్ అవడం జరిగింది. అట్లానే మనకి ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఎవరో మీకు ఆల్రెడీ తెలుసు, జీవి మౌలాంకర్. సో గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ ఎవరైతే ఉన్నారో సో ఫస్ట్ మనకి స్పీకర్గా చెప్పొచ్చు లోక్సభకి. సో అట్లానే మనకి ఇంకొకటి వచ్చేసి మనకి స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఆర్డర్ కూడా అడగచ్చు, ప్రో టర్మ్ స్పీకరు. సో ఫస్ట్ ప్రో టర్మ్ స్పీకర్ కూడా మనకి ఇండియాకి ఎవరు అంటే జీవి మౌలాంకరే. సో ప్రో టర్మ్ స్పీకరు, డిప్యూటీ స్పీకరు, వీళ్ళ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మీకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి హూ ఈస్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WTO యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు అని అడుగుతున్నారు. సో రాబర్ట్ ఎజివాడో ఎవరైతే ఉన్నారో సో ఆయన ప్రస్తుతం సెక్రటరీ జనరల్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి వర్క్ చేస్తున్నారు. సో ద నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి నైల్ డెల్టా, అమెజాన్, మెకాంగో, గంగా బ్రహ్మపుత్ర డెల్టా ఇచ్చారు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ వచ్చేసి మనకి గంగా బ్రహ్మపుత్ర డెల్టా అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ కింద చెప్పొచ్చు. సో జనరల్గా మనకి గంగా అనేది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. సో దాని తర్వాత మనకి ఏదైతే బ్రహ్మపుత్ర ఉందో సో బ్రహ్మపుత్ర టిబెట్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం నుంచి డైరెక్ట్గా బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. సో గంగా బ్రహ్మపుత్ర రెండు కూడా ఎక్కడ మర్జ్ అవుతాయి అంటే బంగ్లాదేశ్లో. సో దాని తర్వాత దే ఆర్ క్రియేటెడ్ డెల్టా. సో డెల్టాని క్రియేట్ చేసి సో అవి బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది. సో దీని మీద మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు. సో 2 క్వశ్చన్స్ ఏంటంటే మనకి లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఏది అంటే మనకి గంగా, లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఏది అంటే మనకి బ్రహ్మపుత్ర, అతి పెద్ద నది, అతి పొడవైన నది. ఇంకొక క్వశ్చన్, గంగాని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారని అడగచ్చు, పద్మ. బ్రహ్మపుత్రాన్ని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారని అడగచ్చు, జమున. సో బ్రహ్మపుత్రాన్ని చైనాలో ఏమని పిలుస్తారని అడగచ్చు, యార్లింగ్ జాంగ్బో.
ఇట్ ఈస్ నోన్ యాజ్ యార్లింగ్ జాంగు. అదే టిబెట్లో ఏమని పిలుస్తారు బ్రహ్మపుత్ర అని అడగచ్చు, శాంగ్పో. సో ఇలాంటివి. లేదా గంగా నియర్ బై వెస్ట్ బెంగాల్ ఏ ద్వీపాన్ని కలుగజేస్తుంది, ఏ ద్వీపం దగ్గర ఉంది, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో గంగా మనకి వెస్ట్ బెంగాల్ దగ్గర క్రియేట్ చేసే ఐలాండ్ పేరు ఏదంటే సాగర్ ఐలాండ్, సాగర్ ద్వీపం. సో సాగర్ ఐలాండ్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. లేదా గంగకొండ ఇంకొక పేరు వచ్చేసి మనకి భాగీరథి అంటాం. సో భాగీరథి అనేది ఎక్కడ ఆరిజినేట్ అయిందని అడుగుతారు, ఉత్తరాఖండ్లో. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, ఒకవేళ మనకి ఇండియాలో లాంగెస్ట్ రివర్ వచ్చేసి గంగా అయితే ప్రపంచంలో లాంగెస్ట్ రివర్ వచ్చేది అంటే నైల్. సో ప్రపంచంలోనే లాంగెస్ట్ రివర్గా మనకి నైల్ని చెప్పొచ్చు. సో నెక్స్ట్, ఇండియాలో లార్జెస్ట్ రివర్ వచ్చేసి బ్రహ్మపుత్ర అయితే ప్రపంచంలోనే లార్జెస్ట్ రివర్గా దేన్ని చెప్తామంటే అమెజాన్. సో లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. సో అట్లానే మనకి ఈక్వేటర్ భూమధ్య రేఖని 2 సార్లు తాకుతూ పోయే రివర్ ఏది? సో విచ్ రివర్ కట్స్ ట్వైస్ ఆ ఈక్వేటర్ అని అడుగుతారు. కాంగో. కాంగో నది ఆఫ్రికాలో ఉంది. ఇది ఈక్వేటర్ని 2 times కట్ చేస్తుంది. సో కాంగో నది కానీ, నైల్ రివర్ కానీ, ఆరెంజ్ కానీ ఇవన్నీ కూడా ఏ కాంటినెంట్లో పాపులర్ అంటే మనకి ఆఫ్రికా ఖండంలో ఈ నదులన్నీ కూడా పాపులర్ అని చెప్పొచ్చు. సో అట్లనే మనకి అమెజాన్ అనేది ఎక్కడ ఉంది అంటే సౌత్ అమెరికా. సో సౌత్ అమెరికాలో సో అమెజాన్ ఫారెస్ట్ కానీ, అమెజాన్ డెల్టా కానీ, అమెజాన్ నది కానీ ఇవన్నీ కూడా ఉన్నవి ఏ ప్రాంతం అంటే సౌత్ అమెరికాగా చెప్పొచ్చు. సో మెకాంగ్ వచ్చేసి మనకి ఏ పార్ట్ ఆఫ్ అమెరికాలో ఉంది అంటే ముఖ్యంగా నార్త్ అమెరికా, ఉత్తర అమెరికా ఉందని చెప్పొచ్చు. సో నైల్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఎక్కడ అంటే మనకి సో ఆఫ్రికా. సో ఆఫ్రికాలో సూడాన్ ప్రాంతం ఏదైతే ఉందో సూడాన్. సో సూడాన్ దగ్గర ఏ నదులు కలుస్తాయి అంటే వైట్ నైల్, బ్లూ నైల్. సో వైట్ నైల్, బ్లూ నైల్ ఈ రెండు కూడా కలిసేది ఎక్కడ అంటే ఆఫ్రికాలోని సూడాన్ ప్రాంతంలో. సో నెక్స్ట్ వచ్చేసి హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ సిఎస్ఐఆర్. సో సిఎస్ఐఆర్ యొక్క చైర్మన్ ఎవరు అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి డాక్టర్ శేఖర్ సి మాండే. సో డాక్టర్ శేఖర్ సి మాండే ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం సిఎస్ఐఆర్ యొక్క చైర్మన్గా ఉన్నారు. సో నెక్స్ట్, హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ 15th ఫినాన్స్ కమిషన్. సో మనకి 15వ ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షులు ఎవరని అడుగుతున్నారు. సో ఎన్కే సింగ్. సో ఎన్కే సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం మనకి 15వ ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షుడిగా ఉన్నారు. సో నెక్స్ట్ వన్, విచ్ కెనాల్ ఈజ్ బిట్వీన్ అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్. సో జనరల్గా మనకి అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి మధ్య ఉన్న కెనాల్ ఏది అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఇక్కడ ఉండేది అట్లాంటిక్ ఓషన్, సో ఇక్కడ ఉండేది పసిఫిక్ ఓషన్. సో అట్లాంటిక్ ఓషన్కి పసిఫిక్ ఓషన్కి మధ్యలో ఉండేది కనెక్ట్ చేసి ఉండే కెనాల్ ఏది అంటే పనామా కెనాల్. సో పనామా కాలువ ఏదైతే ఉందో సో ఇది మనకి అట్లాంటిక్ ఓషన్ని, పసిఫిక్ ఓషన్ని సో రెండింటిని కూడా కనెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. పనామా కెనాల్ దేనికి ఫేమస్ అంటే ఫిషెస్కి. సో జనరల్గా భారతదేశంలో కేరళ, మల్బార్ ప్రాంతం సో డిఫరెంట్ ఫిషెస్కి ఎట్లా ఫేమసో సో అట్లా ప్రపంచంలో చాలా అరుదైన ఫిషెస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషియస్ అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే సో ఈ పనామా కాలువ దగ్గర కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా దగ్గరే కరేబియన్ దీవులు ఏవైతే ఉన్నాయో సో కరేబియన్ సీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి కరేబియన్ దీవులు. సో కరేబియన్ దీవుల యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, మనకి ఎగ్జామ్లో పనికొచ్చేది ఏంటి అంటే కరేబియన్ దీవులు ఫ్రీక్వెంట్గా దేనికి గురవుతాయంటే హరికేన్స్. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఇప్పటి వరకు ఎగ్జామ్లో వీటిని టచ్ చేయలేదు. ఇప్పటి వరకు phase 1లో కానీ phase 2లో కానీ ఇలాంటివి అడగలేదు. మేబీ నెక్స్ట్ జీకే ఓరియంటెడ్ అడిగితే అడగచ్చు. సో హరికేన్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ కలుగుతాయి అంటే మనకి అమెరికా ప్రాంతం లేదా పసిఫిక్ ఓషన్ ప్రాంతం ఏదైతే ఉందో ఎస్పెషల్లీ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, కరేబియన్ సీస్. సో ఇక్కడ వచ్చే తుఫానులు ఏవైతే ఉంటాయో సో వాటిని మనం హరికేన్స్ అని చెప్పి పిలుస్తున్నాం. అదే కనుక జపాన్ ప్రాంతంలో వచ్చే వాటిని టైఫూన్స్ అని పిలుస్తాం. జపాన్ కానీ, చైనా కానీ ఈ ప్రాంతంలో వచ్చేవి టైఫూన్స్ అని చెప్పి పిలుస్తాం. సో మనకి అదే ఇండియాలో కనుక వస్తే ఇండియాలో స్పెసిఫిక్గా పేరేం లేదు. సో వాటిని ఇండియన్ ట్రాపికల్ సైక్లోన్స్ అని చెప్పి పిలుస్తాం. మన దానికి పర్టికులర్ పేరు లేదు. బట్ హరికేన్స్కి అండ్ టైఫూన్స్కి ఈ రెండింటికి మీరు గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ వన్, విచ్ నేషనల్ పార్క్ హ్యాస్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ రైనోస్. ఆల్రెడీ ఇది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. 1 హార్న్ రైనో, రైనోసర్స్ ఇట్లా. సో మనకి అస్సాం ఏదైతే ఉందో, సో అస్సాంలోని కాజీరంగ్ నేషనల్ పార్క్. సో ఈ కాజీరంగ్ నేషనల్ పార్క్ ఇండియాలోను మరియు ప్రపంచంలోను, వరల్డ్లోను ఎక్కువగా రైనోస్ని కలిగి ఉన్న ప్రదేశంగా చెప్పొచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అస్సాం స్టేట్ యానిమల్ ఏది అంటే మనం కాజీరంగ్ నేషనల్ పార్క్లో ఉన్న రైనోగా చెప్తాం. సో రైనో అనేది సో ఏదైతే ఉందో ఒక్కొక్కము నీటి ఖడ్గ మృగం అంటాం. సో ఇది అస్సాం స్టేట్ యొక్క యానిమల్గా చెప్తాం. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అస్సాంలో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ మానస్. సో మానస్ అనేది నేషనల్ పార్క్ యాజ్ వెల్ యాజ్ అ బయోస్పియర్ కింద కూడా చెప్పొచ్చు. సో అస్సాంకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్, అస్సాంని అరుణాచల్ ప్రదేశ్ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఏది అని అడుగుతారు, బోగీబిల్ బ్రిడ్జ్. సో మనకి బోగీబిల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అస్సాంని అరుణాచల్ ప్రదేశ్ని కనెక్ట్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అస్సాంలోని సుర్మా వ్యాలీ. సో అస్సాంలో సుర్మా వ్యాలీ దేనికి ప్రసిద్ధి, సుర్మా లోయ దేనికి ప్రసిద్ధి అంటే టీ పంటకి. సో ప్రపంచంలోనూ భారతదేశంలోనూ సుర్మా లోయ అస్సాంలో దేనికి ప్రసిద్ధి అంటే టీ పండించడానికి. సో నెక్స్ట్ వచ్చేసి అస్సాంలో ఇంపార్టెంట్ రివర్ ఏదంటే బ్రహ్మపుత్ర. అస్సాం దుఃఖదాయిని అని చెప్పి దేన్ని పిలుస్తారు అంటే బ్రహ్మపుత్ర అనే పిలుస్తారు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఇంకా ఇంపార్టెంట్ అయినవి ఏంటి అంటే మనకి సో మానస్ కానీ లేకపోతే కాజీరంగా కానీ సో ఇలాంటివి కూడా వీటితో పాటు దిబ్రూ సైఖోవా. సో దిబ్రూ సైఖోవా ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బయోస్పియర్. సో ఇది ఎక్కడ ఉంది అంటే మనకి అస్సాంలో ఉంది. ఇవి అస్సాం రిలేటెడ్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఆల్రెడీ కాజీరంగ్ ఈ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు కాబట్టి మేబీ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లానే భారతదేశంలో మనకి ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా అని చెప్పొచ్చు. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ ఏదైతే ఉందో సో ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. సో ఏనుగులు ఎక్కడైతే ఉంటాయి, ఏనుగుల్ని సంరక్షించే ప్రాంతాలు కానీ ఉండే ప్రాంతాలను కానీ కారిడార్స్ అని పిలుస్తాం. అట్లా ఎలిఫెంట్ కారిడార్స్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాయంటే సౌత్రన్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో సౌత్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకి ఎలిఫెంట్ కారిడార్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. సో అట్లనే మనకి గిర్ లైన్స్ అంటున్నాం. సో గిర్ లైన్స్ అనేవి ఎక్కడ ఫేమస్ అని అడిగితే గుజరాత్ ఏరియా. సో గిర్ ఫారెస్ట్ కానీ గిర్ లైన్స్ కానీ గిర్ పీక్ గిర్ శిఖరాలు కానీ ఇవన్నీ అడిగితే దానికి సంబంధించిన ఆన్సర్ మీరు గుజరాత్ పెట్టచ్చు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క స్పీషియస్ ఉంటుంది ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి నీలగిరి దుప్పే అంటాం. సో నీలగిరి దుప్పే కానీ రెడ్ పాండా కానీ సో లేకపోతే మనకి పులులు టైగర్స్ పర్టికులర్ ప్లేసెస్లో ఉన్నాయి. సో మనకి వైట్ బెంగాల్ టైగర్స్ అనేవి మనకి సుందరబన్స్లో ఉన్నాయి. సో అట్లానే మనకి స్నో లెపర్డ్స్ మంచు చిరుత పులులు అనేవి హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఉన్నాయి. సో అట్లానే గోల్డెన్ ఈగల్ అంటాం. జనరల్గా మనం బ్లాక్ ఈగల్ బ్రౌన్ ఈగల్ ఎట్లా మాట్లాడతామో గోల్డెన్ ఈగల్ అనేవి ఎస్పెషల్లీ ఎక్కడ ఉన్నాయంటే నందాదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఈ రెండు ఉత్తరాఖండ్లో ఉన్నాయి. ఆ ఏరియాలో మనకి ఇండియాలో ఈ గోల్డెన్ ఈగల్స్ గోల్డెన్ గద్దలు ఏవైతే ఉన్నాయో సో అవి కనిపిస్తాయి. సో స్పెసిఫిక్గా ఏవైతే మనకి యానిమల్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, కీబుల్ లాంజోవా నేషనల్ పార్క్ రిలేటెడ్ క్వశ్చన్. మేబీ కీబుల్ లాంజోవా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని అడగచ్చు, మణిపూర్. లేదా ఏ లేక్ మీద ఉందని అడగచ్చు, లోక్తక్. సో లోక్తక్ లేక్ మీద మనకున్నది కీబుల్ లాంజోవా నేషనల్ పార్క్ ఇన్ మణిపూర్. లేదా దీని స్పెషాలిటీ ఏంటని అడగచ్చు, ప్రపంచంలోనే నీటి మీద తేలియాడే జాతీయ పార్క్. సో వరల్డ్లోనే మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఏది అంటే కీబుల్ లాంజోవా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మణిపూర్ ఆన్ లోక్తక్ రివర్. సో రీసెంట్గా ఉన్న కరెంట్ అఫైర్ ఏంటంటే సో ఈ లోక్తక్ రివర్ మీదే నీటితో తేలియాడే జాతీయ పార్క్ని ఎట్లా కట్టారో సో అట్లనే ఫ్లోటింగ్ స్కూల్ని కట్టడానికి కూడా ప్రపోజల్ జరిగింది. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిగా ఫ్లోటింగ్ స్కూల్ దేని మీద కట్టబోతున్నారు అంటే లోక్తక్. అండ్ ఏ స్టేట్లో కట్టబోతున్నారు అంటే మణిపూర్. నెక్స్ట్ వన్, హూ ఇస్ ద ఓల్డెస్ట్ పర్సన్ టు టేక్ ఓత్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. 4 ప్రైమ్ మినిస్టర్ని అంటే 4 ప్రధానమంత్రులని ఇచ్చి సో వీళ్ళల్లో ఎవరు ఓల్డెస్ట్ పర్సన్ అంటే చాలా ఎక్కువ ఏజ్లో ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారని అడుగుతున్నారు. ఒక పర్సన్ వచ్చేసి మనకి అటల్ బిహారీ వాజ్పేయి, ఇంకొకరు వచ్చేసి మొరార్జీ దేశాయ్, అండ్ ఇంకొక పర్సన్ మనకి చరణ్ సింగ్, అండ్ ఇంకొక పర్సన్ విపి సింగ్. సో మనకి అతి ఎక్కువ అంటే చాలా పెద్ద వయసులో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ప్రమాణం స్వీకారం చేసిన పర్సన్ ఎవరు అంటే మనకి సో మొరార్జీ దేశాయ్. సో మొరార్జీ దేశాయ్ ఈజ్ ద ఓల్డెస్ట్ పర్సన్ టు టేక్ ఓత్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. సో 1978 1978 సో ఆ ప్రాంతంలో మనకి మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు. సో మనకి 1971 1971లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ టైంలో మనకి ఇండియా పాక్ యుద్ధం రావడం. సో దాని తర్వాత మనకి 1973 ఆ ప్రాంతంలో ఆయిల్ క్రైసిస్ అనేవి సంభవించడం. సో తర్వాత ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ రావడం. సో ఆ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వల్ల నెక్స్ట్ పొలిటికల్ క్రైసిస్
డిస్ట్రెస్, సో రాజకీయ సంక్షోభం అనేది దారితీసి ఇందిరాగాంధీ ప్రభుత్వం అనేది పడిపోయింది. సో నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వచ్చింది, అది కూడా కొంతకాలానికి 1978 నుంచి 1980 మధ్యలో సో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వచ్చింది. సో జనతా గవర్నమెంట్ నుంచి, జనతా ప్రభుత్వం తరపు నుంచి, గవర్నమెంట్ జనతా పార్టీ తరపు నుంచి సో ప్రైమ్ మినిస్టర్ అయిన మొట్టమొదటి వ్యక్తిగా ఎవరిని చెప్పొచ్చు అంటే మొరార్జీ దేశాయ్ అని చెప్పొచ్చు. సో ఈయన రాగానే ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొరార్జీ దేశాయ్ కన్నా ముందరే ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆల్మోస్ట్ అది కాంగ్రెస్ ప్రభుత్వం. సో అది మనకి 5 year ప్లాన్స్ని కంటిన్యూగా పెట్టుకుంటూ వచ్చింది, పంచవర్ష ప్రణాళికల్ని అమలు చేసుకుంటూ వచ్చింది. ఒక్కసారిగా పంచవర్ష ప్రణాళికలను ఆపి సో రోలింగ్ ప్లాన్స్ని స్టార్ట్ చేసిన ప్రభుత్వం ఏది అంటే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం. ఇది రోలింగ్ ప్లాన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్. ఇంకొకటి వచ్చేసి జనరల్గా మనకి లోక్సభ యొక్క పదవీ కాలం. సో లోక్సభ యొక్క పదవీ కాలం వచ్చేసి మనకి 5 సంవత్సరాలు. సో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏంటంటే మనం లోక్సభని ఎన్నుకుంటాం. కానీ ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971-1976 మధ్యలో 1971-1976 మధ్యలో 42వ సవరణ ద్వారా 42nd అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారు అంటే లోక్సభ పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకి పెంచారు. కానీ మొరార్జీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1978 తర్వాత ఏం చేశారు అంటే 44వ సవరణ ద్వారా 44th అమెండ్మెంట్ ద్వారా లోక్సభ పదవీ కాలాన్ని తిరిగి మళ్ళీ 5 సంవత్సరాలకే కుదించారు. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఈ రెండు ప్రభుత్వాలకి మధ్యలో జరిగింది అని చెప్పి. సో ఇది మొరార్జీ దేశాయ్ గురించి. అట్లానే మీకు ఆల్రెడీ అటల్ బిహారీ వాజ్పేయి గురించి తెలుసు. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో సో మనకి 1998లో ఏదైతే మనకి ఆపరేషన్ అణుశక్తి ఉందో సో సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ పోఖ్రాన్ సో అది జరిగిందని చెప్పొచ్చు. అట్లానే మనకి జై విజ్ఞాన్ అండ్ ఏదైతే ఉందో మనకి జై కిసాన్ జై విజ్ఞాన్ సో ఈ స్లోగన్ ఇచ్చిన పర్సన్ ఎవరు అంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయి. సో జై జవాన్ జై కిసాన్ ఇచ్చిందేమో మనకి లాల్ బహదూర్ శాస్త్రి, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ ఇచ్చిన పర్సన్ ఎవరు అంటే మనకి అటల్ బిహారీ వాజ్పేయిగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు గూగుల్? ఈ కింది వాటిలో ఏది గూగుల్కి చెందింది కాదు అని అడుగుతున్నారు. యూట్యూబ్ అండ్ నెక్స్ట్ ఐట్యూన్స్, బ్లాగర్, ఎక్స్బాక్స్. సో మనకి చెందంది ఏది అంటే ఐటీ ట్యూన్స్. సో ఐటీ ట్యూన్స్ ఏదైతే ఉందో ఇట్ డజంట్ బిలాంగ్స్ టు దట్ గూగుల్. నెక్స్ట్ వన్, హూ డిడ్ నాట్ విన్ బుకర్ ప్రైజ్ ఇన్ 2020? సో అక్కడ డిపెండ్స్ ఆన్ ఆప్షన్స్ అవుతుందండి. సో డిపెండ్స్ ఆన్ ఆప్షన్. సో ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు అనేది ఆప్షన్స్ని బట్టి ఉంటుంది. సో జనరల్గా ఇండియా తరపున అయితే మనకి బుకర్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు నార్మల్గా ఇప్పటి వరకు. సో అందులో వన్ ఆఫ్ ద పాపులర్ పర్సన్గా ఎవరిని చెప్తామంటే అరుంధతి రాయ్ని చెప్తాం. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే బుక్ రాసింది, దానికి గాను ఆమెకి బుకర్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో జనరల్గా డిపెండ్స్ ఆన్ ఆప్షన్. సో ఎవరికి రాలేదు అనేది ఆన్సర్ డిపెండ్ అయి ఉంటుంది. సో దీనిలాగే ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది మనకి 2019లో పద్మభూషణ్ అవార్డు ఎవరికి రాలేదు అని అడిగారు అని ఒక స్టూడెంట్ కమెంట్ చేశారు. ఇంకొక స్టూడెంట్ ఏమని కమెంట్ చేశారు అంటే 2019లో పద్మభూషణ్ అవార్డు ఏ సోషల్ వర్కర్కి రాలేదు ఇచ్చిన ఆప్షన్స్లో. సో ఇలాంటి క్వశ్చన్ అడిగారు అని అడుగుతున్నారు. సో 2019లో పద్మభూషణ్ అవార్డ్స్ని చాలా పాపులర్ వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. ఒకటి మోహన్ లాల్కి ఇచ్చారు అండ్ యాజ్ వెల్ యాజ్ నంబి నారాయణ్. సో మోహన్ లాల్ అంటే మనకి నార్మల్గా సినీ ఫీల్డ్ అని చెప్పొచ్చు, సో ఫిల్మ్ ఇండస్ట్రీ. సో నెక్స్ట్ నంబి నారాయణ్. సో నంబి నారాయణ్ అనే పర్సన్ మనకి సైన్స్ పరంగా సో ఇస్రో ఏదైతే ఉంటుందో సో ఆ ఇస్రో డెవలప్మెంట్ భాగం ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన వ్యక్తి నంబి నారాయణ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నారాయణ్ యాదవ్, ఆయన పార్లమెంట్కి చెందిన వ్యక్తి, పార్లమెంట్ మెంబర్ నంబి నారాయణ్. సో అట్లనే మనకి బచేంద్ర పాల్, ఈవిడ పేరు గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్గా మనకి బచేంద్ర పాల్ ఎవరైతే ఉన్నారో సో ఈమె 1984లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన భారతదేశ మొట్టమొదటి మహిళ, ద ఫస్ట్ విమెన్ ఫ్రమ్ ఇండియా హూ ట్రెక్డ్ ఎవరెస్ట్. ఎవరు అంటే మనకి బచేంద్ర పాల్. సో ఈమెకు కూడా పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో మేబీ అక్కడ డిపెండ్స్ ఆన్ ఆప్షన్స్ని బట్టి కూడా ఆన్సర్ ఉంటుంది. సో అది ఇక్కడ మెయిన్ థింగ్. నెక్స్ట్ వన్, విచ్ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఐఎన్సీ సెక్షన్ ఆఫ్ మహాత్మా గాంధీ? జనరల్గా ఇది ఆల్రెడీ ఎవరు మహాత్మా గాంధీ ఐఎన్సీ సెక్షన్ ఏ ఇయర్లో కండక్ట్ చేశారు, అధ్యక్షత వహించారని అడిగారు, ఎక్కడ అధ్యక్షత వహించారని అడిగారు, లేదా 1924లో ఐఎన్సీకి అధ్యక్షత వహించిన పర్సన్ ఎవరని అడిగారు. సో ఇవన్నీ కాకుండా సేమ్ కాన్సెప్ట్ని ఇప్పుడు క్వశ్చన్ చేంజ్ చేసి ఎట్లా అడిగారు అంటే విచ్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఐఎన్సీ సెక్షన్ ఆఫ్ మహాత్మా గాంధీ? సో దట్ ఈస్ బెల్గాం. సో ఒక్కసారి ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క
యొక్క అధ్యక్షులుగా వర్క్ చేశారు. అది కూడా బెల్గాం ఏరియాలో 1924లో 1924లో. సో ఇది ఆన్సర్. ఆల్రెడీ ఇప్పటికే ఐఎన్సీ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఆల్రెడీ మనం చాలా డిస్కస్ చేసాం. సో హరిపురి ఐఎన్సీ సెక్షన్ ఏదైతే ఉందో సో దాన్ని సుభాష్ చంద్రబోస్ కండక్ట్ చేశారు. సో దాని గురించి డిస్కస్ చేసాం. సరోజినీ నాయుడు 1925లో ఐఎన్సీ సెక్షన్ కండక్ట్ చేశారు. సో దాని గురించి డిస్కస్ చేసాం. 1917లో అనిబీసెంట్, 1885లో విమేష్ చంద్ర బెనర్జీ. సో దాని తర్వాత దాదాబాయి నౌరోజీ. సో వీళ్ళందరూ కూడా మనకి ఐఎన్సీ సెక్షన్స్ కండక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లనే మనకి 1907 సో ఈ ఐఎన్సీ సెక్షన్ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే సూరత్ విభజన అంటున్నాం. సో సూరత్ విభజన జరిగిన టైంలో ఐఎన్సీ అధ్యక్షులుగా ఎవరున్నారు. సో ఇలాంటివి కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ షిఫ్ట్ అంటే ఒక రోజులో 2 షిఫ్ట్స్ ఉంటే ఏదో ఒక షిఫ్ట్లో మనకి ఐఎన్సీ రిలేటెడ్ క్వశ్చన్ అనేది మనం చూస్తున్నాం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు స్పేస్ ప్రోగ్రామ్. సో జనరల్గా మనకి 2 ఆప్షన్స్ స్టూడెంట్ కమెంట్ చేయడం జరిగింది. ఒకటి శ్రీహరికోట, 2 అబ్దుల్ కలాం ఐలాండ్. సో జనరల్గా మనకి స్పేస్ ప్రోగ్రామ్స్ అన్ని లాంచ్ చేసేది మ్యాక్సిమం షార్క్. సో శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ సెంటర్ ఏదైతే ఉందో షార్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒడిస్సాలో ఉన్న వీలర్ ఐలాండ్. సో ఒడిస్సాలో ఉన్న వీలర్ ఐలాండ్ని మనం అబ్దుల్ కలాం ఐలాండ్గా చేంజ్ చేసాం. సో ఇక్కడి నుంచి కూడా ఆపరేషన్ జరుగుతాయి. ఇంకొకటి వచ్చేసి మనకి తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ సెంటర్. తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ సెంటర్. సో ఏదైతే ఉందో సో ఇది ఇక్కడ నుంచి కూడా మనం రాకెట్ని లాంచ్ చేస్తాం, స్పేస్ ప్రోగ్రామ్స్ని చేస్తాం. అంటే కేరళలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒడిస్సాలో కానీ స్పేస్ ప్రోగ్రామ్స్తో రిలేట్ ఉంది. మేబీ ఇంకొక ఆప్షన్ మనకి తుంబా రాకెట్ లాంచింగ్ సెంటర్ కానీ కల్పాకం ఏదైతే తమిళనాడులో ఉందో సో కల్పాకం కానీ ఇచ్చి ఉండాలి. సో 4th ఆప్షన్ ఒక డిఫరెంట్ ఆప్షన్ ఇచ్చి ఉండాలి. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది ఇవ్వగలుగుతాం. హూ వాజ్ ద గవర్నర్ జనరల్ డ్యూరింగ్ బెంగాల్ పార్టీషన్. సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో బెంగాల్ విభజన సమయంలో ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారని అడుగుతున్నారు. సో బెంగాల్ విభజన సమయంలో మనకి గవర్నర్ జనరల్గా ఉన్నది లార్డ్ కర్జన్. నెక్స్ట్, హీనాయినా ఈజ్ రిలేటెడ్ టు విచ్ రిలీజియన్. సో జనరల్గా ఆల్రెడీ మనం గెస్ చేసాం మేబీ బుద్ధిజం మీద కానీ లేదా జైనిజం మీద కానీ క్వశ్చన్స్ రావచ్చు అని చెప్పి. సో బుద్ధిజంలో మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ ఎవరి మీద వస్తాయంటే మనకి గౌతమ బుద్ధ. సో ఆయన లైఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో పంచమహా కళ్యాణ అంటాం. బుద్ధ బర్త్ కానీ బుద్ధ డెత్ కానీ ఆయనకి జ్ఞానోదయం వచ్చినప్పుడు కానీ లేదా సో కంటక బుద్ధుడి యొక్క గుర్రం పేరు వచ్చేసి మనకి కంటక. సో దాని గురించి కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ. బుద్ధుడి యొక్క జీవిత ఘట్టాలు ఏవైతే ఉంటాయో సో లైఫ్ టైం ఈవెంట్స్ సో వాటి గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో రెండోది ఏమి అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే బుక్స్, బుద్ధిజం యొక్క బుక్స్ అంటాం. వాటిని త్రిపీఠకాస్ అంటాం. సో వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధామ పీఠిక ఇలాంటి వాటికి. సో థర్డ్ ఛాన్స్ ఏంటి అంటే బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బుద్ధ సో ఈ బుద్ధుడికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా రాయడం కోసం కొన్ని మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మీటింగ్ ఆఫ్ బుద్ధిజం, సెకండ్ మీటింగ్, ఇట్లా మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు కొన్ని డిఫరెన్సెస్ రావడం వల్ల బుద్ధిజం ఫస్ట్ టైం 2 శాఖలుగా విడిపోయింది. ఒకటి హీనయాన శాఖ, రెండోది వచ్చేసి మహాయాన శాఖ అంటాం. సో హీనయాన శాఖ అనేది ఏ రిలీజన్కి సంబంధించింది అంటే బుద్ధిజం. అట్లానే మనకి మహాయాన శాఖ కూడా దేనికి సంబంధించింది అంటే బుద్ధిజానికి. హీనయాన, మహాయాన. సో అట్లానే జైనిజంకి వచ్చేటప్పటికి ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఎవరి మీద అడుగుతారంటే తీర్థంకరాస్. సో తీర్థంకరాస్ గురించి అడుగుతారు. ఎంతమంది తీర్థంకరాస్ ఉన్నారని అడుగుతారు. 24. ఫస్ట్ తీర్థంకర ఎవరో అని అడగచ్చు. సో లేకపోతే మనకి రిషభనాథ అండ్ 23rd తీర్థంకర పార్శ్వనాథ, 24th తీర్థంకర మహావీర వర్ధమాన్ జైన్. సో నెక్స్ట్ మనకి మహావీర వర్ధమాన్ గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయన ఫాదర్ ఎవరు, ఆయన మదర్ ఎవరు, ఆయన భార్య ఎవరు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చూడొచ్చు. అట్లానే మనకి జైన్ వర్ధమాన మహావీర జైన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన యొక్క మొదటి శిష్యుడు ఎవరో అని అడగచ్చు. జామిలి. సో జామిలి ఆయన యొక్క మొదటి శిష్యుడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. దీని తర్వాత మనకి జైనిజానికి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉంటాయో సో బుక్స్ గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ బుక్స్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే అంగాస్ అండ్ పూర్వాస్ అని చెప్పి పిలుస్తున్నాం జైనిజం యొక్క బుక్స్ని. సో బుక్స్ తర్వాత కూడా మనకి ఏమని అడగచ్చు అంటే శాఖల గురించి అడగచ్చు. సో జైనిజం అనేది 2 శాఖలుగా విడిపోయింది. ఒకటి మనకి ఏమంటాం శ్వేతాంబరాస్ అంటాం అండ్ రెండోది వచ్చేసి మనకి దిగంబరాస్ అని చెప్తాం. సో ఇట్లా 2 శాఖలుగా విడిపోవడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. లేదా మనకి ఈ బుద్ధిజం ఏదైతే ఉందో సో దీన్ని ఆదరించిన వ్యక్తుల్లో మనకి గొప్ప వ్యక్తులుగా చెప్పేది ఒకటి అశోక. సో మౌర్య సామ్రాజ్యానికి చెందిన వ్యక్తి. 2 కనిష్కుడు అంటున్నాం. సో కనిష్కుడిని కూడా మనం ఏమని పిలుస్తాము అంటే అశోక 2 అని చెప్పి పిలుస్తాం. సో ఆయన కూడా సో బుద్ధిజాన్ని ఆదరించిన వ్యక్తుల్లో ఉన్నారు. అదే జైనిజానికి వస్తే మనకి ఇంపార్టెంట్ పర్సన్గా ఎవరిని చెప్తామంటే చంద్రగుప్త మౌర్యుని చెప్తాం. సో ఇలాంటి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ వన్, హూ ఓన్ మోర్ నెంబర్ ఆఫ్ ఫిఫా వరల్డ్ కప్స్. సో ఫిఫా వరల్డ్ కప్స్ ఏవైతే ఉన్నాయో ఇచ్చిన 4 ఆప్షన్స్ ప్రకారం ఎవరు గెలిచారో అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి స్పెయిన్ ఏదైతే ఉందో సో ఇది ఒక్కసారి గెలిచింది. సో ఒక్కసారి ఫిఫా వరల్డ్ కప్ని గెలిచింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ 2 సార్లు ఫిఫా వరల్డ్ కప్ని గెలిచింది. నెక్స్ట్ వచ్చేసి జర్మనీ. సో జర్మనీ 4 సార్లు ఫిఫా వరల్డ్ కప్ని గెలిచింది. సో అత్యధికంగా ఫిఫా వరల్డ్ కప్స్ని గెలిచిన కంట్రీ ఏది అంటే మనకి బ్రెజిల్. సో ఇప్పటి వరకు 5 టైమ్స్ ఫిఫా వరల్డ్ కప్ని గెలుచుకున్న కంట్రీ బ్రెజిల్గా చెప్పచ్చు. సో అట్లానే మనకి బ్రెజిల్లోని రియో ప్రాంతం ఏదైతే ఉందో సో రియో డి జెనారియో. సో ఆ ప్రాంతంలో మనకి మొట్టమొదటిగా 1992లో అర్త్ సమిట్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ దీని మీద క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ అర్త్ సమిట్ ఎక్కడ స్టార్ట్ అయింది, 2012లో అర్త్ సమిట్ ఎక్కడ స్టార్ట్ అయింది, 2 సార్లు కూడా మనకి ఇది రియోలోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్, హూ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ 1947 క్యాబినెట్ మిషన్. 1946లో క్యాబినెట్ మిషన్ యొక్క సభ్యులు కానిది ఎవరు అని అడుగుతున్నారు. సో ఆ టైంలో మనకి క్యాబినెట్ మిషన్ సభ్యులు ఎవరు అంటే ఒకటి క్రిప్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి లారెన్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి అలెగ్జాండర్. సో సైమన్ ఎవరైతే ఉన్నారో సో సైమన్ ఈ క్యాబినెట్ మిషన్ ఏదైతే ఉందో అందులో సభ్యులు కాదు. సో ఎందుకంటే మనకి సైమన్ కమిషన్ అనేది 1927లో విధించబడింది. సో 1928లో సైమన్ కమిషన్ ఇండియాలోకి రావడం జరిగింది. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో సైమన్ క్యాబినెట్ మిషన్లో సభ్యులు కాదు. సో అది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి సైమన్. అట్లానే మనకి క్రిప్స్ మిషన్ అని ఉంటుంది. సో క్రిప్స్ మిషన్ వచ్చింది ఇండియాలోకి ఎప్పుడంటే 1942లో. సో క్యాబినెట్ మిషన్ వచ్చింది 1946లో. దాంట్లో వీళ్ళ ముగ్గురు కూడా సభ్యులే, లారెన్స్ అండ్ అలెగ్జాండర్ అండ్ క్రిప్స్ కూడా.